మీ పేరు? వినోద్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నేను పుట్టుబడి మొత్తం ఇక్కడనే మనది, ఇక్కడే ఉంటారు. హైదరాబాద్. ఓకే ఇసు కూడా పోలీస్ లైన్లో పుట్టినాము, అయితే ఇక్కడనే ఉన్నాం మనం. ఓకే. అంటే మీరు కేసీఆర్ ప్రభుత్వ పాలన చూసిళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు. కేసీఆర్ ఆడికాడికి చేసి కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఏం చేస్తలే. ఉన్న ఇల్లు గులో కొడుతుండు, గచ్చుకుంటుండు అంతే. మా ఏరియా కంటే పీజీఆర్ ఉండే, ఆయన ఒక్కడు పోయిండు, అంతా ఖతం అయిపోయింది. పీజీఆర్ ఉన్నప్పుడు జర మంచిగా ఉండే, కాంగ్రెస్ మంచి ఆయన. కానీ పీజీఆర్ చేసినట్టు ఎవ్వరు చేయలే ఏరియాకు. రేవంత్ రెడ్డి వచ్చింది కానీ ఏం చేయలే. కేసీఆర్ అయితే ఆడికి చేసిండు అంతే. ఇక అంటే కేసీఆర్ ఇచ్చిన పథకాలు బాగుండేనా అప్పుడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తున్న పథకాలు బాగున్నాయి. కేసీఆర్ ఇచ్చిన పథకాలు బాగుండే అప్పుడు. ఇప్పుడు ఈయన ఏమి ఇస్తుండు? ఏమి ఇస్తలేడు ఈయన. ఏమి ఇస్తలేడు? సన్న బియ్యం ఇస్తలేడా? సన్న బియ్యం ఇస్తుండు, గ్యాస్లో తక్కువ అన్నాడు. గ్యాస్లో ఏం తక్కువ చేసిండు పైసలు? ఏం చేయలే. కరెంట్ బిల్లులు కూడా తగ్గిస్తున్నా ఉన్నారు. ఎవ్వరికి ఏం తగ్గియలే కరెంట్ బిల్లులు. పింఛన్ వస్తుందా మీకు? లేదు, పింఛన్ లేదు మాకు, రావట్లేదు. మరి ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల ఉప ఎన్నిక అయితే వస్తుంది. మరి ఇక్కడ ఏ పార్టీని గెలిపించుకుంటారు? మేమంటే నవీన్ని గెలిపించుకోవాలనుకుంటున్నాం, కాంగ్రెస్ నుంచి. నవీన్ యాదవ్ని. ఎందుకంటే ఆయన మా మంచి, ఆయన గెలిపించాలని ప్లాన్ చేసినాం, కానీ చూడాలి వస్తాడో రాడో, ఇక ఆయన అదృష్టం అన్నమాట. ఇవన్నీ ఇక్కడ అభివృద్ధి పనులు మంచిగా జరుగుతున్నాయా? అన్ని అయినాయా? ఏం జరుగుతలేవు. కాలువలు అక్కడనే పాడైనాయి, అన్ని ఏం లేవు. ఏం జరుగుతలేదు. ఏ పథకాలు కూడా రావట్లేదు. ఏమి ఇస్తలేడు అసలు మాట, ఎవరికి ఏమి ఇవ్వలే. నవీన్ యాదవ్ గెలిస్తే అన్నీ వస్తాయి అనుకుంటున్నారా మీరు? చేస్తాడు నవీన్ యాదవ్, చేస్తాడు. ఆయన గెలుస్తే చేస్తాడు నవీన్ యాదవ్, పక్కా చేస్తాడు ఆయన. ఎందుకంటే మాకు భరోసా ఉన్నది, ఆయన చేస్తాడు. ఆయన ఎవ్వరు చేయలేరు, నవీన్ యాదవ్ అయితే చేస్తాడు, గెలుస్తే. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. ఓకే.